రేపే మంగళవారం, అలానే ఏకాదశి. మంగళవారం రోజున గుమ్మంపై ఇది చల్లితే చాలు, మీ దరిద్రం పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఎవరైతే గుమ్మంపై ఇది చల్లుతారో వారికున్న ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు తొలగిపోతాయి. పేదరికం పోయి మీరు కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది. మీ దరిద్రం తొలగిపోయి ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఏవి కలిపి మీరు గుమ్మంపై చల్లినట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటాడు. కాబట్టి అలాగే ధన సమస్యలు లోటు రాకుండా, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏవో చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య అనేది సహజం. కాబట్టి ఇలా సమస్యలన్నీ తొలగించుకోవాలి, మాకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు మంగళవారం రోజున ఇలా గుమ్మంపై చల్లినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మీకు ధనద్వారాలు తెరుచుకుంటాయి. మీకు మూసుకుపోయిన ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అందులో మనకు ఏకాదశి కలిసి రావడం అనేది చాలా విశిష్టమైన రోజు. కాబట్టి మంగళవారం రోజున ఇలా గుమ్మంపై చల్లినట్లయితే మనకున్న సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా లాగిస్తుంది. నరదృష్టి, నకారాత్మక శక్తుల నుండి మనం బయటపడతాము. కాబట్టి ఇలా ఏకాదశి మంగళవారం రోజున గుమ్మంపై చల్లడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి లేదా పద్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ హరివిష్ణువు వామన అవతారాన్ని పూజిస్తారు. ఈ రోజున శ్రీ హరివిష్ణువు నిద్రలోకి జారుకుంటాడని నమ్ముతారు. మనకు వాస్తుశాస్త్రం ప్రకారం పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా ఏకాదశి వ్రతంలో ప్రతి క్షణం శ్రీ హరివిష్ణువును ధ్యానించండి. ఉపవాసంలో సాత్వికతను పూర్తిగా పాటించండి. ఈరోజు ఓపిక పట్టండి. రోజంతా పూజలో గడపండి. ఉపవాసం లక్ష్మిని దేవిని తలుచుకుంటూ పవిత్రమైన ఉపవాసం లక్ష్మిని పూజించండి. రాత్రి నిద్రపోకుండా ఈరోజు పేదలకు దానం చెయ్యండి. వీలైతే గంగా నదిలో స్నానం చేయండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల ఐశ్వర్యం, గౌరవం మీకు లభిస్తాయి. పూర్వీకుల మోక్షాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి ఈ ఉపవాసంతో రాత్రి మేల్కోలుపుగా ఉంటూ భగవంతుని భజన కీర్తనలతో ఆదరించండి. ఏకాదశి రోజు సాయంత్రం ఇంటికి దిక్కున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా ఏకాదశి రోజు ఇంట్లో మొక్కలను ఖచ్చితంగా నాటండి. ఈ రోజున అరటి చెట్టు వేరులో దీపం వెలిగిస్తే వివాహ సంబంధమైన సమస్యలు మీకు తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఇంటి పైకప్పు మీద బంతి పువ్వు మొక్కలు నాటండి. అలాగే ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి వ్యక్తి ఇలా ఎవరైతే ఏకాదశి రోజున ఇలా పూజలు, వ్రతాలు చేస్తారో వారికున్న సర్వ పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇంట్లో ఏకాదశి రోజున, అంటే రేపు ఏకాదశి కదా, ఆ రోజున ఖచ్చితంగా ఒక తులసి మొక్కని నాటండి. మీకు ఆల్రెడీ తులసి మొక్క ఉన్న ఒకటి ఖచ్చితంగా భూమిలో నాటండి. ఎవరైతే తులసి మొక్కని నాటి పూజిస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే మీకున్న సమస్యలు కూడా కొంతవరకు తొలగిపోతాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ తులసి మొక్కని ఖచ్చితంగా నాటండి. కష్టపడి అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా నీరసించిపోతారు కొందరు. ఏ విషయంలోనూ కూడా విజయం సాధించలేకపోతుంటారు. అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన జ్యోతిష్య పండితులు కొన్ని వివరాలను మనకు అందజేశారు. కాబట్టి ఇలా ఏకాదశి రోజున గుమ్మంపై ఇది చల్లినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు అదృష్టం, ఐశ్వర్యం మీ స్వంతమవుతుంది. ఒక్కసారి ఏండ్ల తరబడి శ్రమించిన తమ ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు. పదోన్నతి కోసం
ఏండ్లు తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఖచ్చితంగా మీరు పడుకునే ముందు ఒక పసుపు కలర్‌లో వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఒక 5 యాలకులను పెట్టాలి. ఇలా పెట్టి మీ దిండు కింద పెట్టుకోవాలి. ఉదయం లేవగానే మరొక వ్యక్తికి ఇవ్వాలి. ఇలా చేస్తే మీకున్న వ్యాపారంలో సమస్యలు కానీ, ఉద్యోగం కోసం ఎదురు చూస్తా ఉన్న వారు కూడా ఇలాంటి సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మనకు వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దానికి ఉండే గుమ్మం చాలా ప్రధానమైనది. ప్రతికూల శక్తులను లోపలికి రావాలన్నా, మంచి చెడు అయినా లోపలికి రావాలన్నా, వెళ్ళాలన్నా ప్రధానం నుండే వస్తాయి, వెళ్తాయి. కాబట్టి ఇలాంటి గడప మీద ఏకాదశి మంగళవారం రోజున ఈ ఒక్క వస్తువు కలిపి చల్లినట్లయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకున్న దరిద్రమైన బాధలు మీ దరిద్ర దాపుల్లోకి కూడా రావు. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఇలా గుమ్మంపై ఇలా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే కదా మనకు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇలా ఏకాదశి రోజు మంగళవారం రోజున గుమ్మంపై ఇది చల్లితే చాలు, మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఇక మీకు డబ్బుతో సమస్యలు లేకుండా ఉంటాయి. గుమ్మంని లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు. కాబట్టి అలాంటి గుమ్మాన్ని కాలుతో తొక్కకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని అన్నం తినకూడదు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన గుమ్మంపై ఏది చల్లితే మనకు అదృష్టం కలుగుతుంది, మనకున్న బాధలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు ఏంటంటే యాలకులు. ఇలా యాలకులతో గుమ్మంపై చల్లడం వల్ల మనకున్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. యాలకులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఇలా యాలకులని వంటలతో పాటు టీలో పచ్చిగా కూడా తింటారు. దీని సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరు. అంత శక్తి కలిగి ఉంటుంది. యాలకులకు సంబంధించిన మరో విషయం ఏమిటంటే యాలకులకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నిటినీ కూడా యాలకులు దూరం చేస్తాయని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఏకాదశి రోజున మంగళవారం రోజున గుమ్మంపై యాలకులతో ఇలా చేస్తే మీకున్న సమస్యలు, దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జీవితంలో ఎదురయ్యే కాల సంబంధిత సమస్యలు సైతం తొలగించుకోవచ్చు. కాబట్టి మీరు మంగళవారం రోజు ఏం చేయాలి అంటే ఒక చిన్న టీ గ్లాసును తీసుకొని ఆ టీ గ్లాస్లో 5 యాలకులను పొడి చేయండి. ఇలా పొడి చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపును యాడ్ చేయండి. ఒక చిటికెడు పసుపు, 5 యాలకుల పొడి, ఆ రెండిటిని కలిపి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీకున్న కష్టాలు, మీకున్న సమస్యలు, ఏ సమస్యలున్నా సరే ఇలా మాకు అన్నీ తొలగిపోవాలి, మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని, పసుపు అంటేనే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి పసుపుకు ఉంటుంది. కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకులు, పసుపుతో ఈ రెండిటిని కలిపి గుమ్మంపై చల్లండి చాలు. ఇలా ఎవరైతే ఏకాదశి మంగళవారం రోజున గుమ్మంపై ఈ రెండిటిని కలిపి చల్లుతారో వారికున్న సమస్యలు 24 గంటల్లో తీరిపోతాయి. మీకు అదృష్టం అనేది అతి తొందరలో వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా రేపు ఏకాదశి మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి.